తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక మంచి కార్యక్రమం మున్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఆ కోర్ అర్బన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ ఫారెస్ట్ దాంట్లో సుమారు 7,500 కోట్ల రూపాయలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సుమారు 75 కిలోమీటర్ల పొడవుతో ఈ హై లెవెల్ కారిడార్ ని ఎలివేటెడ్ కారిడార్ ని కూడా ఈ రోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇచ్చే వాటిలో ఫాస్ట్ గా ఇచ్చేస్తాం, అది కూడా టేక్ ఓవర్ చేయటం జరుగుద్ది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మద్దతు ధరతో పాటు ఏదైతే ఉందో దానితో పాటే కలిపే ఈ బోనస్ కూడా సన్నవాళ్ళకి ఇవ్వటం జరుగుద్ది. ఈరోజు వచ్చిన మెయిన్ ఐటమ్స్ ఈరోజు అయ్యానన్న. అదే రకంగా నెక్స్ట్ క్యాబినెట్ ఈ నెల 23వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ క్యాబినెట్ కూడా డేట్ ఫైనల్ చేయటం జరిగింది. ఈ క్యాబినెట్ లోనే ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టులో బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలు ఇచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈరోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. అంటే అసలు ఈ ఆర్డర్ ఏమిచ్చింది, సుప్రీంకోర్టు ఏమన్నదో చూడకుండా, పోయినసారి హైకోర్టు ఇచ్చింది కూడా చూడకుండా మనందరం మీడియా మిత్రులు అందరూ తలొక అభిప్రాయం ఉండేది. అలా కాకుండా కోర్టు డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ లీగల్ గా కానీ ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఏపీ ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల నిర్మించబోతున్న 13,429 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వాదం పొందడం అదృష్టంగా భావిస్తున్నామంటూ తెలిపారు. ఒక సైన్స్ ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ ఉందని, ఏపీలో అనంత అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉందని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో తెలిపారు. भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है. इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन. हमारा आंध्र प्रदेश आत्मनिर्भर भारत की सफलता का एक प्रमुख केंद्र बन रहा है. कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था. जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था, उससे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंध्र की तस्वीर बदल रही है. आंध्र प्रदेश चंद्रबाबू जी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है. आंध्र में मैन्युफैक्चरिंग तेजी से बढ़ रही है. निम्मलुरु में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है. इस फैक्ट्री से नाइट विजन उपकरणों, मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का
भारत का सामर्थ्य बढ़ेगा। यहां बने उपकरण भारत के डिफेंस एक्सपोर्ट्स को भी नई ऊंचाई देंगे। और अभी ऑपरेशन सिंदूर में तो भारत के बनी चीजों की ताकत हमने देख ली है। साथियों, मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है। ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा। और अभी मैंने कहा, ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है। आने वाले समय में कर्नूल ड्रोन सेक्टर में देश की ताकत बनने वाला है। శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోడీ సందర్శించారు. రాజ్ దర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడ శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివాజీ అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను ప్రధాని మోడీ అభినందించారు. అందరి భవిష్యత్ కాపాడే నాయకుడు ప్రధాని మోడీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. 25 ఏళ్లుగా ప్రజాసేవలో సీఎంగా, ప్రధానిగా మోడీ ఉన్నారని, 21వ శతాబ్దం మోడీకి చెందుతుందనడంలో సందేహం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. I don't have any doubt. 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive. By 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. Afterwards, coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీకి 5 కోట్ల ఏపీ ప్రజల తరపున ప్రత్యేక ఆహ్వానం పలికారు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో సర్వాంగంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అని పవన్ కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం, దాని పట్ల ఆనందం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. నరేంద్ర మోదీ గారికి 5 కోట్ల ప్రజల తరపున, మనందరి తరపున వారికి మనస్ఫూర్తిగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను. వేదికపైన ఆసీనులైన గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి, అబ్దుల్ నజీర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రాన్ని ఒక తరం కాదు, ఒక ఎన్నికలు కాదు, 5 సంవత్సరాలుగా ఒక తరం కోసం ఆలోచించే నాయకులు శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారి తండ్రి అడుగుజాడల్లో సమర్థవంతంగా తనకిచ్చిన అన్ని శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యువ నాయకులు లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఆసీనులైన కేంద్ర మంత్రివర్యులందరికీ, సహచర మంత్రివర్గ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన శాసనసభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకి ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం
ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government, ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, రెండు తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధాని మోడీ ఏ కార్యక్రమం చేపట్టిన విజయమని మంత్రి లోకేష్ అన్నారు. కర్నూలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ప్రధాని మోడీ భారత్ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కేంద్రంలో నమో, రాష్ట్రంలో సిబిఎన్, ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటూ నమో సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుతున్నామని కామెంట్ చేశారు లోకేష్. దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. గరీబోं के चेहरे पर मुस्कान నమో కా ఉత్సవ్. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ, గరీబోं की खुशी మన నమో కా ఉత్సవ్. పేదరికం లేని దేశమే మన నమో కళ, గరీబీ ముక్త భారత్ నమో కా సప్నా. జీఎస్టీ తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం మనకి తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎన్. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో. దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. దీనికి కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో మన నమో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ. మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో ఒకేసారి ఏకంగా 139 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు. వారిలో మావోయిస్టు పార్టీకి దశాబ్దాలుగా అత్యంత కీలక నాయకుడిగా వ్యవహరించిన మల్లుజిల వేణుగోపాలరావు అలియాస్ భూపతి అలియాస్ సోమన్న ఉన్నారు. గత 2-3 రోజులుగా ఆయుధాలను త్యజించిన వారి వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. గడ్చిరోలీలో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లుజులతో పాటు మరో 60 మంది, ఛత్తీస్గఢ్లోని సూక్మా, కాంకేర్, కొండగావ్ జిల్లాలో అధికారుల సమక్షంలో 78 మంది లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటుపై కేంద్ర మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ మేరకు అమిత్ షా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నిన్న ఛత్తీస్గఢ్లో 27 మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్నారు. దీంతో 2 రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారన్నారు అమిత్ షా. నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద విజయంగా అభివర్ణించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. నవంబర్ 14-15 విశాఖలో భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సును రావాలని లండన్లోని పారిశ్రామికవేత్తల్ని సీఎం చంద్రబాబు కోరనున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు. ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలపై పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర మీడియాతో మాట్లాడారు. వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారన్నారు. ఈ విషయం వారే చూసుకుంటారని భరోసా ఉందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయంలో తనకేమీ తెలియదని కాంగ్రెస్ నేత కొండా మురళి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాకు ఎలాంటి విభేదాలు లేవని, తను ఇప్పుడు సెక్రటేరియట్కు వెళ్లలేదని అన్నారు. తనకు టార్గెట్ చేస్తే నాకేం నష్టం జరగదు, ఎన్నో టార్గెట్లు చూసి ఇక్కడికి వచ్చానని కొండా మురళి వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే సీఎంతో నేరుగా మాట్లాడుతానంటూ పేర్కొన్నారు. తప్పెవరిదైనా సమస్యకు ఫుల్ స్టాప్ పెడతామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రస్తావించారు. నాకు ఏ విషయం నాకు తెలియదు, ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి. ఈ నిజాటికి సెక్రటరియట్ గేటు కాడికి పోలే ఎన్నడూ కూడా. సరే మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిన, వీడు కూర్చోండమ్మా దీని నుంచి మాట్లాడండి అని వాసు చూసిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే. నేను నమ్ముతారు కదా, పోలే. నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు. మరేం చూడాలి, నేను అంతగా ఎక్కువ చెప్పాను. ఎవరికి ఎవరు కాదు, నేను చూసింది. మీ అందరు కొందరు పాతోళ్ళు, కొందరు నా మీద ప్రయాణ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నాను. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో అన్ని వాగ్దానాలు నెరవేర్చారని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, కానీ బీఆర్ఎస్ ఏదో కార్డు చూపించి తమపై అనరాని మాటలు అంటున్నారని మండిపడ్డారు. తనపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు చేస్తున్నారని, గతంలో తన వద్ద సంక్షేమ శాఖ ఉన్నప్పుడు ఏం చేశాడని ప్రశ్నించారు. 100 సంవత్సరాల కాంగ్రెస్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, వాటిని కార్యకర్తలు అందరూ కలిసి పరిష్కరించుకుంటామని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మీ మంత్రులు కానీ, నేను రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా, మీరు టైం డేట్ ఫిక్స్ చేయండి. 2014 నుంచి 18 నుంచి 23 మీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదమలు చేసిందో చర్చకు సిద్ధం అని చెప్పి అడుగుతున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలను వాళ్ళు అవమానించినట్టు అవమానించిన అలా ఒక టర్మ్లే మహిళా మంత్రి లేరు వాళ్ళ బాడీలో, వాళ్ళ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరు. ఒక క్యాబినెట్లో వాళ్ళ మహిళా మంత్రి లేరు. ఒక 2014 నుంచి 18 వరకు వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే ఇట్లా మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి పడేసింది. బతుకమ్మ చీరల నుంచి వాళ్ళు అవమానపరిచింది. రామప్ప ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా పాలంపేట హరిత కాటేజ్లో వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. 9 రోజులుగా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నడుస్తున్న ఈ కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న వాలంటీర్స్తో ముచ్చటించారు. వరంగల్ రామప్ప ఖ్యాతిని, ప్రాముఖ్యత గురించి, కాకతీయుల చరిత్రను, సంస్కృతిని తమ ప్రాంతాల్లో వివరించాలని మంత్రి సీతక్క విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పాండురంగారావు గారు, పాపారావు గారు, ఇంకా వారి మిత్ర బృందం సహకరించినటువంటి పాండురంగారావు గారి సత్యమణి వైఫ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇక్కడ ఇదంతా ఒకప్పుడు బిగ్గెస్ట్ ఫారెస్ట్, బట్ అండర్ కంట్రోల్ ఆఫ్ కాకతీయ డైనస్టీ. సో ఈ లొకేషన్ యాక్చువల్గా అంత ఫారెస్ట్, బ్యాక్వర్డ్ ఏరియా, బట్ గ్రేట్ హిస్టరీ ఉంది, గ్రేట్ కల్చర్ ఉంది, రిచ్ కల్చర్, గ్రేట్ హిస్టరీ ఉంది. దట్ ఈస్ ద కాకతీయ డైనాసిటీ ఏరియా. ఎక్కడ చూసినా గ్రేట్ లక్నవరం, రామప్ప, గణపసముద్రం, గన్పూర్ చెరువు, ఇట్లా ప్రతి దగ్గర. జూబ్లీస్ నియోజకవర్గంలోని బోగస్ ఓట్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణలో భాగంగా బోగస్ ఓట్లపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని, అందువల్ల ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ ప్రజల పార్టీ అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రెహమత్ నగర్ డివిజన్లో బూత్ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ అని, అందుకే అతని జూబ్లీహిల్స్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ కోరారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తా ఉంది. మహిళలు ఎప్పుడైనా ఊహించినారా ఉచితంగా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తామని? సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తుందని, 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం పొందే అవకాశం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. జూబ్లీహిల్స్ ఎన్నిక ఉన్నటువంటి శాసనసభ్యుడు చనిపోవడం వల్ల ఈ ఎన్నిక వచ్చింది. మనకు కావలసింది ప్రజలతో మమైకమై నిరంతరం నియోజకవర్గంలో ఉంటూ మీ కష్ట సుఖాలనే పంచుకున్నటువంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వం నవీన్ యాదవ్ లో కనబడేది కాబట్టి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని, మీనాక్షి మేడంని, ఇక్కడ మంత్రులు సంప్రదించి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు ప్రజల మధ్య నుండి అభ్యర్థి అయితే బాగుంటుంది, అలాంటి అభ్యర్థి కొంత మిన్నగా నవీన్ యాదవ్ కనబడుతున్నప్పుడు నవీన్ యాదవ్కి అభ్యర్థి జరిగింది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వోకల్ ఫర్ లోకల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని బెదిరించడంలో పెద్దవారి హస్తం ఉందని కొండా కుటుంబ సభ్యులు అంటున్నారని రామచంద్రరావు తెలిపారు. దీని వెనుక ఎవరెవరున్నారో బయట పెట్టాలని కోరారు. కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు కూడా వెల్లడించాలన్నారు. సీఎంపై ఆరోపణలు చేసిన కేబినెట్ మినిస్టర్ కుటుంబ సభ్యులనని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విషయంపై విచారణ జరపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. వాడు బెదిరిస్తా ఉన్నారు. ఏం ప్రభుత్వం ఇది? ఇది దోచుకునే ప్రభుత్వమా? ఎక్కడ మీ పరిపాలన? ఏది పరిపాలన లేదు. కాబట్టి ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ జరుగుతుంది. మీరు మాత్రం ఈ 2 పార్టీలు ఏదైతే దోచుకున్నారో, ఈ తెలంగాణని దోచుకున్నారో వాళ్ళని మీరు తిరస్కరించండి. ఈరోజు 11 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు దాదాపు అవినీతి రహితమైన పరిపాలన ఇచ్చిందంటే బీజేపీ ప్రభుత్వం. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, మాకు ఓటేయండి. ఈ 2 పార్టీలు దోచుకున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అక్కడ ఎవరెవరి మీద ఏమేమి అభియోగాలు ఉన్నాయో మనకు తెలుసు. ఎంతమంది మీద ఎక్స్ట్రాషన్స్ కేసులు దోచుకునేటువంటి, బలవంతం దోచుకునేటటువంటి కేసుల్లో ఉన్నారనేటువంటి ఒక అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? దోచుకునే కేసులు ఉన్నాయి. ఈ ఎక్స్ట్రాషన్ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండడానికి వీల్లేదు. ఈ ఎక్స్ట్రాషనిస్ట్ లీడర్లు ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మిమ్మల్ని దోచుకుంటారు, మిమ్మల్ని బెదిరిస్తారు. జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు చూడండి. తుపాకీలు పెట్టి బెదిరించి వసూలు చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్కు ఆ పరిస్థితి రాకూడదని చెప్పి ఈరోజు మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి రసవత్తరంగా మారుతున్న జూబ్లీహిల్స్ బైపోల్లో వ్యూహ ప్రతివ్యూహాలతో బీజేపీ దూసుకువెళ్తుంది. ఇందులో భాగంగా స్టార్ క్యాంపెయినర్స్ను బరిలోకి దించింది. తాజాగా 40 మందితో కూడిన భారీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టును ప్రకటించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు,
ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ పురంధేశ్వరి, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య, తమిళనాడు బీజేపీ డిప్యూటీ చీఫ్ అన్నమలై వంటి ప్రముఖుల జూబ్లీహిల్స్ బైపోల్లో ప్రచారం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఎమ్మెల్యే మల్లారెడ్డి దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్లోని ఓ టిఫిన్ సెంటర్లోకి అకస్మాత్తుగా వెళ్లిన మల్లారెడ్డి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. వెంటనే గెరటి చేతబట్టి స్వయంగా పెనంపై దోశలు వేయడం ప్రారంభించారు. అక్కడికి వచ్చిన వారికి దోశలు అందిస్తూ మాగంటి సునీతకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అంతటితో ఆగకుండా సమీపంలో ఒక అరటిపండు బండి వద్దకు వెళ్లి కొద్దిసేపు వ్యాపారిగా మారిపోయారు. అటుగా వెళుతున్న వ్యాపారికి అరటిపళ్ళు అమ్ముతూ ఓటర్లతో సరదాగా ముచ్చటించారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడంపై ఎమ్మెల్యే యనమల దివ్య ఆనందం వ్యక్తం చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం ఏపీ అదృష్టమని ఆమె తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ పేదల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ చేంజర్ కానుందని ఎమ్మెల్యే దివ్య అన్నారు. ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా మన రాష్ట్రం దాని వైజాగ్ ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా ఇది మారబోతుంది. అందుకు నిజంగా ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు. గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ ఒక విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిలో కూడా ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం. ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చేశారు. ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది. ఇదంతా కూడా ప్రజలు కూడా అందరూ కూడా చాలా బాగా హర్షిస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం. ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి, వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది. కోహ్లీ వరల్డ్ కప్ 2027 వరకు కొనసాగుతారా లేక ఆలోపే రిటైర్ అవుతారా అని చర్చ జరుగుతున్న వేళ రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్లని పేర్కొన్నారు. దీంతో ప్రపంచ కప్ వరకు కొనసాగుతానని, గివప్ చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారని ఫ్రాన్స్ అంటున్నారు. బీహార్లో తొలిదశ నామినేషన్ల గడువు దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష కూటమిలో సీట్ల పంచాయతీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు ఫోన్లో సంప్రదింపులు మొదలుపెట్టారు. సీట్ల పంపకాల్లో ఎన్డీఏ కూటమి ఎప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కానీ ఇండీ కూటమి పార్టీలు సీట్లపై ఏకాభిప్రాయానికి రాలేదు. కాంగ్రెస్కు 50 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ మాత్రం కనీసం 60 స్థానాలు కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ పార్టీకి పట్టున్న స్థానాలను వదులుకునేందుకు ఆర్జేడీ సిద్ధంగా లేకపోవడంతో సీట్ల కేటాయింపు విషయం కొలిక్కి రావడం లేదు. దీనిపై రంగంలోకి దిగిన రాహుల్, లాలూతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ ప్రభుత్వంలోని మంత్రులంతా రాజీనామా చేశారు. సీఎం భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా పదవిని వీడారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు వీలుగా మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో నేతలంతా సమావేశమయ్యారు. ఈ రాజీనామాలను ముఖ్యమంత్రి ఆమోదించారు. వ్యవస్థాగత రాజకీయ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించాలనే ప్రణాళికతో భాగంగా ఈ రాజీనామా ప్రక్రియ చోటు చేసుకున్నట్లు పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు. పాత నేతల స్థానంలో కొత్త వారిని తీసుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆ దేశ మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయల్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ సొమ్ము కోసం ట్రంప్ ఆశాభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. అందుకోసం భారత్ అమెరికా సంబంధాలను కూడా చెడగొట్టారని ఆరోపించారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ చేసింది తానేనంటూ ట్రంప్ చేసిన వాదనను భారత ప్రధాని మోడీ అంగీకరించడం లేదన్నారు. ట్రంప్ చేసిన ఈ భారీ తప్పిదాన్ని చైనా తమకు అనుకూలంగా మార్చుకుంటుందని ఎమాన్యుయల్ ఆరోపించారు. We talked about Japan and Korea. Our mismanagement of India, a major counterweight against China, both on the manufacturing technology side, but also on kind of the military side, and keeping not just the Pacific, but the Indo part of the Indian Ocean part for China. The President of the United States has literally thrown away
40 years of meticulous strategic planning and preparation and enhancing and warming the relationship through Democratic Republican administrations, even his first administration. And he threw it all away because Modi would not say that the president deserves a Nobel Peace Prize for the ceasefire that he worked out, Modi believes, with the Pakistanis on their own. And the president, out of ego and then out of money from Pakistan that was paying both his son and Witkoff's son, this is a major strategic blunder that China has used to their advantage. And both that's on the strategic level and on the economic.